బంగ్లాదేశ్ మంటల్లో చిక్కుకుంది. అక్కడ మైనారిటీల ఆర్తనాదాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన గళాన్ని గట్టిగా వినిపించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఇటీవల మరణించిన దీపు చంద్రదాస్, అమృత్ మండల్ సంఘటనలు అత్యంత హేయమైనవని, ఇవి బంగ్లాదేశ్ స్వంత రాజ్యాంగ విలువలకే గొడ్డలి పెట్టు అని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 సెక్యులరిజం గురించి, ఆర్టికల్ 41 మత స్వేచ్ఛ గురించి స్పష్టంగా చెప్తున్నాయని, కానీ అక్కడ ఉన్న 2 కోట్ల మంది ముస్లిమేతర మైనారిటీలకు ఆ హక్కులు అందడం లేదని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు భద్రత కరువైందని, ఇది ఆ దేశానికి మాత్రమే కాదు, భారతదేశానికి కూడా పెను ముప్పు అని ఓవైసీ హెచ్చరించారు. బంగ్లాదేశ్లో అస్థిరత నెలకొంటే దాని ప్రభావం నేరుగా మన ఈశాన్య రాష్ట్రాల భద్రతపై పడుతుందని ఆయన విశ్లేషించారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఓవైసీ 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద స్ట్రాటజికల్ ఛాలెంజ్ ఇదేనని బాంబు పేల్చారు. అసలు ప్రమాదం ఎక్కడుందంటే, భారత్ వ్యతిరేక శక్తులైన పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ, చైనా ఇప్పుడు బంగ్లాదేశ్లో తమ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఓవైసీ తీవ్ర హెచ్చరికలు చేశారు. బంగ్లాదేశ్లో పెరుగుతున్న మతోన్మాదం వెనుక ఈ శక్తుల హస్తం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల తర్వాతే అక్కడ ప్రశాంతత నెలకొంటుందని, అప్పుడే భారత్ బంగ్లా సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే విదేశీ మైనారిటీల గురించి మాట్లాడుతూనే మన దేశంలో ఇటీవల జరిగిన మాబ్ లించింగ్ సంఘటనలను కూడా ఆయన గుర్తు చేశారు. ఏదేమైనా బంగ్లాదేశ్తో సంబంధాలను బలోపేతం చేసేందుకు, మన దేశ భద్రతను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అడుగుకు ఎంఐఎం మద్దతుంటుందని అసదుద్దీన్ ఓవైసీ కుండబద్దలు కొట్టారు. డ్రాగన్, ఐఎస్ఐ కుట్రలను తిప్పికొట్టాలంటే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలని ఆయన పిలుపునిచ్చారు.